హాయ్ అండి. అమ్మమ్మ చేసే చేపల పులుసుని ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. ముందుగా చేప ముక్కలన్నీ పట్టేలాగా వెడల్పాంటి గిన్నె తీసుకొని దీనిలోకి చేప ముక్కల్ని వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, పసుపు, కారము, కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ వాటికి ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, దీనిలోకి ధనియాల పొడి, 1/2 కప్పు వాటికి ఆయిల్ని వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టాలి. ఇలా కలిపిన దానిలోకి చింతపండు గుజ్జును వేసుకోవాలండి. చేపల పులుసులోకి కారము, ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడే చేపల పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చింతపండు గుజ్జు వేసుకొని మిగిలిన ఆయిల్ని కూడా వేసి ఒకసారి ఇలా బాగా తిప్పి చేపల పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇలా చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి. గరిటె అనేది పెట్టకూడదు. గరిటె పెట్టడం వల్ల చేప ముక్కలు అనేవి చిదిరిపోతాయండి. ఇలా తిప్పుకుంటూ మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా బాగా చేపలన్నీ ఉడికి ఆయిల్ దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.